నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరో 2 రోజుల్లో వరలక్ష్మి వ్రతం. అప్పుడే ప్రతి ఇంటిలోనూ సందడి మొదలైంది. అమ్మవారి పూజకు సంబంధించిన సామాగ్రిని సిద్ధం చేసుకునే పనిలో ముత్తైదువులందరూ హడావిడిగా ఉన్నారు. వరలక్ష్మి వ్రతం సనాతనమైనదే అయినప్పటికీ కొన్ని సందేహాలు ఉండనే ఉంటాయి. మరి వాటికి ప్రేక్షకులు రాసిన అనేక సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి ఈరోజు మన ముందున్నారు వేద విభూషణ ఆగమవారధి ఉపన్యాస శిరోమణి అభినవ వ్యాస డాక్టర్ కందాడై రామానుజాచార్యులు గారు. వారిని అడిగి అనేక సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. ఈమెయిల్ ద్వారా పంపించారు పద్మ గారు. వరలక్ష్మి వ్రతాన్ని పుట్టింటిలో లేదా బంధువుల ఇంట్లో చేసుకోవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. సామాన్యంగా వ్రతం అనేది మన ఇంట్లో చేసుకోవాలి. మన ఇంట్లో అంటే వివాహం అయితే అత్తవారింట్లో, కాలేదు మన ఇల్లు అంటే తల్లిగారింట్లో. వివాహం అయి కూడా అత్తవారిల్లు కాక తల్లిగారిల్లు కాక బంధువుల ఇంట్లో చేసుకోవలసిన అవసరం బట్టి దాన్ని మనం ఏర్పరచుకోవాలి. అంటే అత్తవారింట్లో అవకాశం లేదు, పుట్టింటి వారు ఎవరు అనుకూలంగా లేరు అనుకున్నప్పుడు చాలామంది దేవాలయంలో కూడా చేస్తారు. సామూహిక వరలక్ష్మి వ్రతాలని ఇప్పుడు ఒక అలవాటు అయిపోయింది. అలాంటి వారి కోసం పుట్టింట్లో చేసుకోలేరు, అత్తవారింట్లో చేసుకోలేరు, ఎందుకు వచ్చిన బాధ అని దేవాలయంలో చేసుకుంటే అందరిల్లు. దేవుడు అందరివాడు, దేవాలయం అందరికీ కావలసిందే. అక్కడ అమ్మను స్వామిని వెంచేపు చేసి వ్రతం చేసుకుంటాం. దేవాలయానికి కూడా వెళ్ళటానికి అవకాశం లేనప్పుడు తాము ఎక్కడ ఉంటే అక్కడే చేసుకోవచ్చు. బంధువుల ఇల్లు కానీ, మిత్రుల ఇల్లు కానీ, స్నేహితుల ఇల్లు కానీ. కావలసిన వారు కావలసిన పని లేదు, అందరం కలిసి చేసుకుందాం. ఒక దేవాలయంలోనే కాదు, న్యాయంగా 10 మంది కలిసి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని అక్కడ చేసుకోండి. ఒకరు చేయటం కంటే 100 మంది, 1000 మంది, 10 మంది, 20 మంది ఇలా కలిసి చేసుకున్నందువల్ల ఒక విశేషమైనటువంటి ఫలితం. పరస్పరం స్నేహం, సౌహార్దం, సామరస్యం, అంతా మనమే, అంతా మనవాళ్లే. ఈ ఫలం అందరికీ కావాలి. నేనెలా నా వాళ్లతో ఆనందంగా సుఖంగా ఉంటానో లోకమంతా అలాగే ఉండాలి. ఈ విశాల భావన పెరుగుతుంది. సామూహికమైనటువంటి కార్యక్రమాల్లో ఉండే లాభం ఏమిటంటే సౌహార్దం పెరుగుతుంది, సామరస్యం పెరుగుతుంది, విశాల భావాలు పెరుగుతాయి. హృదయంలో సంకోచం తొలగిపోతుంది. నా ఒక్కరికే సంపద రావాలి, నా కుటుంబమే బాగుండాలి, నేను మాత్రమే ఆనందంగా ఉండాలనే ఆలోచనలు దూరం అవుతాయి. కాబట్టి 10 మంది కలిసి ఒక హాల్లో చేసుకోవచ్చు, ఒక దేవాలయంలో చేసుకోవచ్చు, ఒక స్థలంలో చేసుకోవచ్చు, లేదు మీ బంధువుల ఇంట్లో మిత్రులు చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకున్నామన్నది ప్రధానం కాదు, ఎలా చేసుకున్నాం, ఎంత శ్రద్ధ, ఎంత భక్తి, ఎంత ఆసక్తి. మీ మనసు నిండా అమ్మా నాన్న నిండి ఉండాలి. వారికి పరిపూర్ణంగా మీరు ఆరాధన చేయగలగాలి. ఆ హృదయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ వీలుకు అనుగుణంగా మీరు ఆ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. గురుగారు